అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో చాలా చాలా భాగాల వరకు తెలుసుకున్నాం. చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు పెట్టిన వీడియోలు కాదు, ఇంతకు ముందు పెట్టే సంవత్సరం కిందట వీడియోలలో కూడా చాలామంది అడుగుతున్నారు. ఎన్నోసార్లు పెట్టాను. చాలామంది ధనరేఖ గురించి అడుగుతున్నారు, ఇంక వేరే దేని గురించి కాదు. ఎన్నిసార్లు చెప్పినా మరి ఏమర్థం చేసుకుంటారేమో కానీ చాలామంది కూడా ధనరేఖ గురించి ఎలాగుంటే బాగుంటుంది అనేసి అడుగుతున్నారు. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ధనరేఖ గురించి మీకు వివరంగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేదే చెప్తుంటాను. ఈ మూడు రేఖలు సహజంగా ఉంటాయి, జనరల్గా అందరికీ ఉంటాయి. ఇవి కూడా రకరకాలుగా ఉంటాయి. ఈ ధనరేఖ ఇక్కడి నుంచి ఫస్ట్ బయలుదేరుతుందండి. ఈ మణికట్టు నుంచి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. శని స్థానంకి వెళ్తుంది. దీన్ని ధనరేఖ అంటారు. మొదటి నుంచి కూడా పుట్టుక నుంచి కూడా ఆ విధంగా ఉన్నట్టుగా ఉంటే పుట్టుక నుంచి కూడా భాగ్యవంతుడే. భాగ్యవంతుల ఇంట్లోనే పుడతాడు. ఈ రేఖ ఉన్న వాళ్ళు కంపల్సరీ భాగ్యవంతుల ఇంట్లోనే పుడతారు. చిన్నప్పటి నుంచి ఏ లోటు ఉండదన్నమాట, ఏ లోటుపాట్లు ఉండవు. ఒకటి ఈ విధంగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇదే రేఖ రకరకాల విన్యాసాలతో ఉంటాయి. రేఖలు ఒకే రకంగా ఉండదు. ఆ విధంగా ఉంటే చెప్తాను. కొంతమందికి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, ఇలాగ వస్తుంది. ఇది ధనరేఖ. స్వతంత్రంగా అతను సంపాదించుకుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా సంపాదించుకుంటారు. ధనంకేమో లోటు ఉండదు. ఎందుకంటే ఈ రెండు రేఖలను కూడా దాటిపోయి శని స్థానంకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక ఎట్టి పరిస్థితుల్లో ధనానికి ఏమో లోటు ఉండదు. అన్నీ ఉంటాయి అన్నమాట. సుఖం సౌఖ్యం అన్నీ ఉంటుంటాయి. ఈ విధంగా ఉంటుంది, గుర్తుంచుకోండి. అన్నీ వేరేగా విడదీసి ప్రతిదీ చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీకు సింపుల్గా ఏ విధంగా ఉంది ధనరేఖ అనేది ఏ విధంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది కదా, అది చెప్తుంటాను నేను. ఇక్కడి నుంచి కూడా ధనరేఖ ఇది కూడా ధనరేఖ జీవిత రేఖ మీద నుంచి బయలుదేరుతుంది అన్నమాట. ఆ విధంగా కూడా ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా ఏం లోటు ఉండదు, ధనానికి ఇబ్బంది ఉండదు. ఇది ఒక రేఖ, ఇది ఒక విధంగా ఉంటుంది. ఇంకొక ధనరేఖ ఇక్కడి నుంచి బయలుదేరుతుందండి. ఇది శుక్రస్థానం. ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఎక్కడి నుంచి బయలుదేరినా ఇలాగ బయలుదేరి ఈ స్థానంకి వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళాలి. ఇది కూడా ధనరేఖ. ధనం ఏ విధంగా వస్తుంది అనేది తెలియదు, వస్తుంది. వాడు స్వతంత్రంగా సంపాదించిన ధనం కాదు, వేరే రకరకాలుగా వచ్చిన ధనం. అత్తవారి ఇంట్లో లేకపోతే ఇంకో దగ్గర నుంచో ఆ విధంగా భార్య దగ్గర నుంచో లేకపోతే చుట్టాల దగ్గర బంధువుల దగ్గర నుంచో వచ్చిన ధన సంపాదన జాతకుడై ఉంటాడు. ఈ విధంగా శుక్రస్థానం నుంచి బయలుదేరింది కాబట్టి ఇదొక రేఖ. ఇక్కడి నుంచి బయలుదేరింది కదా. ఈ కటింగ్లు ఇవి కావండి, కటింగ్లు మటుకు కావు. ఎక్కడి నుంచి బయలుదేరినా ఇక్కడికే వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళకుండా ఉంటే కటింగ్లు అవుతుంది, లేకపోతే కటింగ్లు కాదు. అదే ఒక రేఖ, అర్థమైందా? ఇక్కడి నుంచి కూడా కుది స్థానం నుంచి కూడా బయలుదేరుతుంది.
ఇది ధనరేఖే. ఎన్ని విధాలుగా అండి, రకరకాల చేతులు. అరసెయ్యి అనేది చిన్నదే, కానీ ఏ భాగం నుంచి ఎక్కడి నుంచి బయలుదేరినా దానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నమాట, శనిస్థానంకి వెళ్ళాలి. శనిస్థానంకి వెళ్ళినప్పుడు ఆ ఫలితాలు ఉంటాయి. ఇవి కేసుల ద్వారా, లేకపోతే కోర్టు కేసుల ద్వారా, భూముల ద్వారా, లేకపోతే ఇంకొక విధంగా ఆదాయాల్ని వచ్చే రేఖ అన్నమాట. ఇది ధనరేఖ. ఇప్పుడు ధనరేఖ ఇక్కడి నుంచి బయలుదేరిందండి, ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇంకా మరి లేదు ధనం. అక్కడి వరకే 45 కరెక్ట్గా ఎవరూ చెప్పుకోలేరు ఇన్ని సంవత్సరాలని. ఇప్పుడు పరిస్థితుల్లో ఏ వీరబ్రహ్మం లాంటి ఎవరు లేరు కాబట్టి 5 సంవత్సరాలు ఇటు అటు డిఫరెన్స్లో చెప్పగలరు. కానీ అందరూ ఈ సంవత్సరం, ఒక సంవత్సరం, ఈ సంవత్సరం, ఆ సంవత్సరం, ఈ నెల అని ఎవరు చెప్పలేరు. ఈ నెల వరకు ఎవరు డేట్ వరకు చెప్పలేరు. అందుచేత మినిమం 40-45 ఆ సంవత్సరాల వరకే ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా ధనం ఉండదు. ఒకళ్ళు వచ్చిన ఖర్చు. ఇక్కడి నుంచి కొంచెం పెరిగింది అనుకోండి, ఇక్కడి వరకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు కూడా 45-50 వరకు, 50-55 సంవత్సరాలు అంతవరకు అతనికి ఏ లోటు ఉండదు. అలాగుంటుంది. చూసుకోండి. అక్కడి నుంచి సరే ఇంక ఉండదు. ఇక్కడి నుంచి ఏమైనా రవ్వంత కొంచెం ఆ లోపు మీద వరకు వెళ్ళక్కర్లే. కొంచెం శనిస్థానం చూసి కొంచెం వచ్చిందంటే అతను మట్టుకు ఇంకా ఎన్ని ఖర్చులు పెట్టుకున్నా, ఎన్ని చేసినా డబ్బు మట్టుగా ఉంటుంది అన్నమాట, ధనం ఉంటుంది. ఎందుకంటే శనిస్థానం మీదకి వెళ్ళిపోయింది అన్నమాట. ఈ హృదయ దేగ దాటింది కాబట్టి అతనికి ఇంకా ధనానికి ఏమో లోటు ఉండదు. ఈ విధంగా ఉంటుంది. ఇదే రేఖ మీద ఎక్కడైనా అడ్డులు ఉన్నాయనుకోండి, ఒక అడ్డు గీతలు కానీ ఏవో ఒకటి, ఇది మీదకి వెళ్ళినా పర్వాలేదు, ధనమైతే ఉంటుంది. ఈ సంవత్సరాల్లో డబ్బులు ఖర్చు ఉంటాయి అతనికి. ఎక్కడ ఏమైనా అడ్డు రేఖ ఉంటే, ఏ విధంగా ఉన్నానో ఇక్కడి నుంచి ఒక అడ్డు రేఖ ఇలాగ వెళ్తుంది కొంతమందికి, ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోద్ది. ఇది కూడా ఆటంకమే, డబ్బులకి, ధనంకి నష్టమే. ఈ విధంగా కూడా ఉంటాయి. అంతే, రకరకాలు ఉంటాయి, చెప్పుకోలేము. అనేక విధాలు కూడా 100 రకాలుగా ఉంటాయి మనకి ఈ గీతలు, మన చేతిరాతలు. ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంటాయి, చెప్పుకోలేము. ఇది ఈ విధంగా ఉంటే ఖర్చులే. ఇక్కడ ఏమైనా డాట్లు కానీ, లేకపోతే ఏవో ఒక ఇంటులు కానీ, ఏది ఉన్నా ఖర్చేనండి. ధనరేఖ మీద ఎక్కడున్నా ఆయా సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నదనుకోండి, లాస్ట్లో ఖర్చులు ఉంటాయి. జీవితం లాస్ట్లో ఖర్చులు ఎవరో ఒకరు, మనవలో లేకపోతే ఇంకా పిల్లలు, కోడళ్ళు ఎవరో లాక్కోవడం, పీక్కోవడం, ఏదో ఒక విధంగా అతని డబ్బులన్నీ వృధా పోతాయి. ఏ విధంగా ఆ విధంగా ఉంటే అది చూసుకోండి. ఎన్నోసార్లు చెప్పాను ధనరేఖ గురించి. మరి చాలామంది ఆ వీడియోలన్నీ చూస్తుంటారో లేదో తెలియదు. ఏదో ఒక వీడియోలో అన్నీ ఒక రకంగా ఉండవు కదా, నేను పెట్టిన రకరకాలు పెడుతుంటాను. అదనమాట అడ్డు రేఖ. ఇది ఏది ధనరేఖ లేకంట ఇక్కడే కొంచెం ఉన్నదనుకోండి, అక్కడ వరకు ఉందనుకోండి, ఇది కూడా ధనరేఖ. ఇతనికి ఇంకా తిరిగే ఉండదు, లోటే ఉండదు. ఇంత ధనరేఖ అవసరం లేదు. ఇంత ధనరేఖ ఉంటే దానిలో మధ్యలో గీతలు, అడ్డు రేఖలు, ఇవేవో రకరకాలు వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి. ఈ ధనరేఖకి మట్టుకు ఏ ఆటంకాలు ఉండవు. పొరపాటు చేసి ఉంటే కష్టమే. ఇక్కడ ఏమైనా ఉంటే అడ్డు రేఖ కానీ, ఒక ఇంటూ కానీ లేకపోతే అతనికి హ్యాపీగా జీవితం గడిచిపోద్ది అన్నమాట. అది కూడా ధనరేఖ. ఆ విధంగా ఉంటుంది. కొంతమందికి అంతే ఉంటుంది. ధనరేఖ లేదనుకోండి, అంతే ఉంటుంది అన్నమాట. ఇలాగ ఉంటుంది. ఇదే ధనరేఖ మీద ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరినా కానీ, ఇదే ధనరేఖ మీద ఒక్క త్రిభుజం ఉన్నదనుకోండి, ఎక్కడ కానీ ఏ భాగంలో కానీ
ఇక్కడ కానీ ఎక్కడో దగ్గర ఒక త్రిభుజం. ఇంకా అతనికి ఇంకేం లోటు ఉండదండి ధనం మీద. హ్యాపీగా పెద్ద బిల్డరైనా అవుతాడు, పెద్ద బిజినెస్దారైనా అవుతాడు, పెద్ద ఇంక ధనానికి ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు. అలాగుంటుంది అన్నమాట. ఏ విధంగా వద్దంతే డబ్బు, ఇది గుర్తించుకోండి, వద్దంతే డబ్బు. సినిమా ఏదో వచ్చింది కదా అప్పుడు ఆ రోజులు, అలాగనమాట. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఒక్క త్రిభుజం ఉంది చాలు, ఎక్కడున్నా ఒక్క త్రిభుజం. రెండు రాశాను కానీ ఒక త్రిభుజం ఉంటే చాలు, ఎక్కడున్నాయి, కిందకున్నాయి మీదకున్నాయి, ఎటు నుంచి ఎటు ఉన్నాయి, ఒక త్రిభుజం. త్రిభుజం అనేది 3 వింతలు ఫలితాలను ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఎక్కడున్నాను. అది ఈ విధంగా ధనరేఖ ఉంటుంది. ధనరేఖ ఇలాగొచ్చి రేఖలు ఇక్కడికి వరకు వచ్చి ఇటు పెరుగుతాయి. ఈ విధంగా కూడా ఉంటాయి. ఇటు ఒక రేఖ వస్తుంది, ఇటు ఒక రేఖ వస్తుంది, అలా కూడా ఉంటుంది ధనరేఖ. అది కూడా 3 రకాలుగా ధనం సంపాదించవచ్చు. 3 రకాలుగా. ఒకవేళ ఒక ఉద్యోగం చేసి కూడా ఇంకొక వ్యాపారం చేస్తాం, లేకపోతే ఇంకొక విధంగా 3 రకాలుగా ధనం సంపాదించవచ్చు. అది ఇక్కడ హోదా పలుకుబడి వలన ఇంకెవరైనా ఇవ్వడం ఈ విధంగా ఉంటుంది. ఇటు వెళ్ళింది ఉద్యోగం చేసో లేకపోతే ఇంకో విధంగా ధనం సంపాదిస్తారు. ఆ విధంగా ఉంటాయి రేఖలు. ఇక్కడికి వచ్చిన తర్వాత విడిపోయి ఇటు ఉండకూడదండి, ఇంకా కిందకు ఉండకూడదు, మీదకు మట్టుగా శుభ ఫలితాలనే ఇస్తాయి, మంచి ఫలితాలను ఇస్తుంటాయి. మీదకి ఎక్కడ రేకున్నా, దేని మీద రేఖల మీదకి అవి అభివృద్ధి రేఖలు అంటారు, ఫలితాలను ఇస్తుంటాయి. చేతిలో అనేకమైన రేఖలు ఉంటుంటాయి, అనేక రకరకాలుగా ఉంటాయి, అడ్డంగా ఉంటాయి, అడ్డదిడ్డంగా ఉంటాయి అన్నమాట. కొంతమందికి రకరకాల జీవితాలు ఉంటుంటాయి, తెలుసు కదా. అసలు రకరకాలు ఉంటాయి. అందరూ ఒక నక్షత్రంలో కొన్ని లక్షల మంది పుడుతుంటారు, కానీ అందరూ ఒకలాగా ఉండరు కదా. అది జగన్ ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో పుట్టాడు, కానీ ఆరుద్ర నక్షత్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ అందరూ జగన్లు అయిపోయారు కదా, సీఎంలు అయిపోయారు కదా. అలాగా ఆ విధంగా అనమాట. ఆ గడియలు అతను పూర్వజన్మ చేసుకున్న సుకృతాలను బట్టి రకరకాలుగా ఉంటారు మనుషులు. ఆ విధంగా ఉంటారు. అన్నీ మీకు చాలా విషయాలు చెప్పాను. ఈ హస్త సాముద్రికలో మన చేతిలో మన అదృష్టం అనేది ఎక్కడైనా కనిపిస్తే చూడండి. ప్రతిదీ సబ్స్క్రైబ్ చేసుకునే పర్వాలేదు, చేసుకోకపోయిన పర్వాలేదు, నాకేం ఇబ్బంది లేదు. కానీ అందరికీ తెలియజేయాలని, అందరికీ మంచి. ఏదో భయపడి కొంతమంది భయపడి ఉంటారు. ఏదో వివాహం గురించి కూడా ఇంతకుముందు చెప్పాను, ఇంకోసారి కూడా చెప్తాను టైం ఉన్నప్పుడు. అవి అన్నీ చూసుకుని ఉన్నట్టుగా ఉంటే ఏ టైంలో ఏం జరుగుతుంది, అవి మంచిగా ఉన్నాయా, చెడు గుర్తుల గురించి కూడా చెప్పాను. మంచి గుర్తులు ఉంటే మంచిగా జరుగుతుంది, చెడు గుర్తులు ఉంటే చెడుగా జరుగుతుంది. చెడు గుర్తులు ఉన్నప్పుడు ఏవో శాంతులు, హోమాలు, అభిషేకాలు ఇలాంటివి చేసుకుంటుంది, కొంచెం మారుతాయి. ఇంకొకటి చిన్న రేఖలు అనేవి ఇప్పుడు ధనరేఖ అని, వివాహ రేఖ అని, లేకపోతే ఆరోగ్య రేఖ అని, ఇలాంటివన్నీ చిన్న ఉంటాయి అన్నమాట, ఉపరేఖలు అంతరాటికి. ఇవన్నీ ఒక 10 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి మారుతుంటాయి. పెద్ద రేఖలు ఉన్నాయా ఇవి, ఈ 3 రేఖలు, జీవిత రేఖ, బుద్ధి రేఖ, ఉదయ రేఖ, ఇవి 10 సంవత్సరాలకు ఒకసారి, 9 సంవత్సరాలకు ఒకసారి మారుతాయి. మనం చేసుకున్న మంచి పనులను బట్టి అవి మారుతుంటాయి. ఇవి రకరకాలుగా ఇవి కూడా ఉంటుంటాయి, మారుతుంటాయి. అది మంచిగా ప్రవర్తిస్తే మంచిగా ఉంటాయి అన్నమాట, మారుతాయి. చెడుగా ప్రవర్తించి చెడుగా అడ్డదిడ్డంగా ఇలా వస్తుంటాయి, రకరకాలుగా ఉంటుంటాయి. అది అందరికీ నమస్కారం, ఉంటాను. ఎందుకంటే మరి ధనరేఖలు ఇంకా రకరకాలుగా వస్తాయి, ఇలా కూడా వస్తుంది ధనరేఖ. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా ఇక్కడికి రావాలి. దానిలో ఇంటులు కానీ ఇంకే అడ్డు రేఖలు కానీ ఇలాంటివి ఉండకూడదు. అంతే, కొంచెం నష్టాలు జరుగుతాయి అంతే. నష్టాలు అంతే ఏం లేదు, కొంచెం ధన నష్టం అవుతుంది అంతే, అంతకు తప్పించి ఇంకేం లేదు. ఏదో ఒక విధంగా అవన్నీ చూసుకోవాలి. ఏ రేఖ కొంతమందికి ధనరేఖ ఉండదు. ఇంకా కొన్ని ఇలాంటివన్నీ ఒకేసారి చెప్పాలంటే చాలా కష్టం. కొంతమందికి ధనరేఖ ఉండదు. అయ్యో నా ధనరేఖ లేదు కదా అనేసి బాధపడక్కర్లే. ధనరేఖ లేకపోయినా అతనికి హ్యాపీగా జీవితం వెళ్తుంది. ఏమిటంటే
శుక్రుడు అనుకూలంగా ఉండాలి. అది గురువు, బుధుడు, ఈ మూడు అనుకూలంగా ఉండాలి. 3 అనుకూలంగా ఉన్నప్పుడు ధనరేఖ అవసరమే లేదు. ఆ 3 సమాన స్థితిలో దానికి ఉన్ని స్థానాల్లో వాటి ఉన్ని స్థానం చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను. ఏదో ఒక దీనిలో ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా గురుస్థానం బాగుండాలి, శుక్రస్థానం బాగుండాలి, బుధస్థానం బాగుండాలి. ఈ 3 బాగున్నప్పుడు అతనికి తిరిగి ఉండదు అన్నమాట. హ్యాపీగా ఉంటుంది. ధనరేఖతో పని లేదు, ధనరేఖ అవసరం లేదు, ఉండదు. అసలు ధనరేఖ ఎక్కడా ఉండదు. అస్సలు ధనరేఖ ఉండదు, ఏమి ఉండదు. లేకపోయినా హ్యాపీగా డబ్బుకి ఎట్టి పరిస్థితులు లోటు ఉండదు అన్నమాట. అతనికి పలుకుబడి, హోదా, గౌరవం ఏదో ఒక విధంగా డబ్బులు వస్తుంటాయి అన్నమాట. చేతింపుగా డబ్బులు ఉంటాయి. ధనరేఖ ఈ 3 అనుకూలంగా ధనరేఖ లేకపోతే ఇంకేం చేయలేం. ఎవరికి ఏమీ రాదు. రూపాయి కూడా చేతిలో ఉండదు. ఎంత కష్టపడ్డాం ఆ రోజు కూలి అంతే. చాలామంది చూడు, ఏ రోజు కూలి ఆ రోజు కూలి కూడా ఇంటికి రాదు సరిగ్గా లేకపోతే. చేతిలో రేఖలు సరిగ్గా లేకపోయినా, గ్రహాలు అనుకూలించకపోయినా ఏ డబ్బు ఉండదు, ఏమి ఉండదు. రోజు ఏదో కష్టపడ్డాం, ఆ కష్టం తగిన ఫలితం ఆ వేళకి అంతే. అదండి. అందరికి నమస్కారం. ఉంటాం. ఇంకో వీడియో తర్వాత వేరేది చెప్పుకుందాం.